మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో శాంతి భద్రతలు అదుపు తప్పేలా ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలో పలు కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ఆడపిల్లలకు భద్రత కల్పించాలి, మహిళలపై దాడులను అరికట్టాలని నినదించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు మితిమీరుతున్నాయని అన్నారు. ప్రభుత్వ విధానాలతో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆరోపించారు. మహిళ అయిన రాష్ట్ర హోంమంత్రి మహిళలపై దాడులను ఆపలేరా అని ప్రశ్నించారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.